తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నటువంటి వీడియో వచ్చేసి బొప్పాయి సాగు. నిన్న కురిసినటువంటి వర్షానికి గాలికి కొమ్మలు విరిగి నేల రాలినటువంటి బొప్పాయి పళ్ళు. కానీ రైతుకైతే చాలా భారీగానే నష్టం జరిగింది. మీకు ఈ వీడియో చూస్తున్న బొప్పాయి సాగులో ఇటువంటి ప్రమాదాలు దాదాపుగా ఎక్కువగానే అవుతూ ఉంటాయి. కానీ గాలి వచ్చే లోపల చెట్టుని బలంగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోవాలా. కొన్ని బలంగా ఉన్నటువంటివి నిలబడ్డాయి, బలంగా లేనటువంటివి ఇరిగి మొత్తం పళ్ళు బరువు ఉన్నటువంటి కింద రాలిపోయాయి. దాదాపుగా రైతుకి అయితే 2 టన్నుల వరకు ఈ బొప్పాయి పళ్ళు అనేటి రాలిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి రైతు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. చూడండి ఎన్ని చెట్లు మొత్తం దాదాపు నేల కొరిగినాయి. కాబట్టి రైతు సోదరులు దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం ఇట్లాంటి గాలి కాలం వర్షాకాలంలో ప్రత్యామ్నాయం చేకూర్చుకునేటట్లు ప్రయత్నం చేసుకోండి. అంటే గాలి వచ్చినప్పుడు నిలబడేటట్లు దానికి సపోర్టింగ్ ఏదన్నా ఒకటి పెట్టి నిలబడేటట్లు చేసుకోవాలనుకుంటున్నాను నేను. అలా మీకు ఏమైనా ఆలోచనలు ఉంటే మనకి ఈ వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మిగతా రైతులు నష్టపోకుండా ఉండడానికి ఒక మంచి అవకాశాన్ని తెలియజేసినటువంటి వాళ్ళు అవుతారు. చూడండి ఎన్ని పళ్ళు అన్నటువంటివి రాలిపోయాయి రైతుకి. అదేవిధంగా ఇక్కడ ఈ తోట వేసినటువంటి రైతు వచ్చేసి తక్కువ నీటితో ఎక్కువ పంటను చేసినందుకు గాను ఈయన కలెక్టర్ గారి చేతుల మీద అదేవిధంగా మంత్రి గారి చేతుల మీద అవార్డు తీసుకున్నాడు. ఆ అవార్డు తీసుకున్నా కూడా ఆయనకు ఆనందం లేకుండా అయిపోయింది. దాదాపు ఒక్కసారేమో కోత తెగింది అని చెప్పినాడు రైతు. మిగతా కోత తీసుకునే టయానికల్లా ఇట్లా గాలి రావడం వల్ల, ఆ భారీ గాలి రావడం వల్ల కొమ్మలు విరిగి నడి చూస్తున్నారు కదా, ఇక్కడ నడి సగానికి ఇరిగిపోయినవి. ఇలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే బొప్పాయి తోటలో మంచి బ్రీడ్ ఎంచుకోవాలి. గాలికి ఎండకి అదేవిధంగా వానకు స్ట్రాంగ్గా గట్టిగా నిలబడేటట్లు ఉండేటువంటి మొక్కలు తీసుకోవాలి. లేదంటే దాదాపుగా ఆ మొక్కలకు ఏదైనా ప్రత్యామ్నాయం ఇటువంటి గాలి తుఫాన్లు వచ్చినప్పుడు నిలబడడానికి మనం ప్రత్యేకంగా ఒక ప్రత్యామ్నాయం అనేది చేకూర్చుకోవాలి. అలా చేకూర్చుకోకుంటే ఇలాంటి నష్టాన్ని మనం భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రైతుది వచ్చేసి బేతపల్లె గ్రామం. ఈయన దక్కదే కాదు, దాదాపుగా ఆ గ్రామంలో ఉన్నటువంటివి అదేవిధంగా బొప్పాయి సాగు తోట ఎవరైతే వేసి ఉన్నారో వారి వంతరివి దాదాపుగా తోటలన్నీ నాశనమైనాయని మనకైతే తెలిసింది. కానీ నాకు తెలిసినటువంటి రైతు ఈ వీడియోని షేర్ చేసి అన్న ఇట్లా జరిగింది, ఈ వీడియోని యూట్యూబ్లో పెట్టండి, ఏదైనా మనకు ప్రత్యామ్నాయం దొరుకుతుందేమో అని అడిగితే ఈ వీడియోని ఇట్లా అప్లోడ్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మీకేమైనా సలహాలు తెలిస్తే ఇలాంటి వాటికి ఎదుర్కోవడానికి తెలియజేయండి. మిగతా రైతులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతు వచ్చేసి బొప్పాయి సాగు అదేవిధంగా వాటర్ యాపిల్ అదేవిధంగా మునగ తోట చాలా రకరకాల పంటలు అయితే వేయడం జరిగింది. ఆయన 4 ఎకరాల్లో మొత్తం అన్ని పంటలను సాగు చేయడం జరుగుతూ ఉంది. అందులో ఈ బొప్పాయి తోటకు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి భారీ నష్టం చేకూర్చిపెట్టింది. మిగతావి అదేవిధంగా వాటర్ యాపిల్ కూడా కొన్ని పండ్లు రాలిపోవడం జరిగింది. మరి వాటిని కూడా ఎట్లా చేసుకున్నాడు రైతు. కానీ ఇట్లాంటిది మిగతా రైతులకు జరగకూడదని మనం అందరం కోరుకుందాం. ఏదైనా రైతులు అందరూ కలిసి ఈ వీడియోలో జరిగినటువంటి నష్టాన్ని మిగతా రైతులకు జరగకుండా ఉండడానికి మీకు తెలిసినటువంటి సలహాలు సూచనలు రైతులు మీరు ఒకరికొకరు పంచుకోవాలని కోరుకుంటున్నాం. ఇట్లు మీ తెలుగు సీమ రైతు పోలిదాస్ బజారి.